నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఆంధ్రప్రదేశ్లో 35,000 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలని 10,000 వరకు కుదించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే దీని వెనక్కి ఉన్న తాత్పర్యం ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే అది వాస్తవం పక్కన పెడితే ఒకవేళ ఇది వాస్తవమే అయితే అనుకుంటే ఏంటి సార్ దీని ఒక తాత్పర్యం ఫర్దర్గా? ఎందుకు అలా ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వం? నేను ఆలోచించక్కర్లేదు. నిన్న నెల్లూరులో వెంకటగిరి రాజా గారి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అని పెట్టినప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారి ప్రతిస్పందన ఏవైతే ఉందో ఖచ్చితంగా అది అందరి ప్రతిస్పందన కింద చూడాలి. ఇప్పుడు వీళ్ళకి అలా భరత్ అని నేను సినిమాలో చూడాడు అంతా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారండి, అంత కార్పొరేట్. ఆ విషయం కూడా ఆయన చాలా ఓటంకించి చెప్పాడు. గుంటూరు నుంచి ఎప్పుడైతే నెల్లూరు కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్ ఎప్పుడైతే మన ఎత్తుకు వచ్చాయో దరిద్రం మొదలైంది అన్న కోణంలో కూడా చెప్పాడు ఆయన. అలాంటిది ఇప్పుడు నారాయణ లాంటి వ్యక్తి ఇవాళ ఉన్నప్పుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నప్పుడు, కార్పొరేట్ స్టైలు కార్పొరేట్ సెక్టర్ని ఎక్కువ డెవలప్ చేద్దాం అన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న ఆ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, జడ్పీ స్కూళ్ళు, మామూలు ప్రైమరీ హై స్కూల్స్ అవన్నీ ఉంచాలా తీసేయాలన్న కోణంలో ఆలోచిస్తారా? బిజినెస్ మాడ్యూల్లో వాళ్ళు పంట పొలాలని, పచ్చని పంట పొలాలని ఆలోచించట్లే, రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేసే కాన్సెప్ట్లో. అలాంటప్పుడు స్కూల్ని కనుకరిస్తారని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే ఉంటాయి, దెర్ ఆర్ సమ్ లాజిస్టిక్స్ ఉంటాయి. గత ప్రభుత్వంలో కూడా నేను చూశాను ఏంటంటే కొన్ని స్కూల్స్ మరీ ప్రైమరీగా ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఔదార్యాన్ని చాటుకుంది, ఒక్కడు పిల్లడు ఉన్న స్కూల్ని కంటిన్యూ చేయండి అని. నేను చెప్తున్నాను ఎప్పుడైనా సరే. రేవంత్ రెడ్డి గారు, నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూసిన వాటిని రేవంత్ రెడ్డి గారు మా సైడ్ బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో. టు అప్లిఫ్ట్ ద ఎడ్యుకేషన్ కరికులమ్స్ అట్లీస్ట్ +2 దాకా స్కూల్ లెవెల్లోనే కంటిన్యూ చేద్దాం. కొత్త ఇన్నోవేషన్ స్టార్ట్ చేస్తున్నాడు. బట్ అక్కడ విభిన్నంగా ఇన్నోవేషన్సే లేవు. ఉన్న వాటిని ఉదాహరణకి బైజూస్ ప్రోడక్ట్లు దూకా పిల్లలకు చదివించడం, బైలింగ్వల్ లాంగ్వేజెస్ త్రూగా పిల్లల్ని చదివించడం, ల్యాప్టాప్లు ఇచ్చి ఇన్నోవేషన్స్ తీసుకొచ్చిన గత ప్రభుత్వాల్ని కుదేలు చేసి వినూత్న ప్రక్రియలో ఇవాళ 10th క్లాస్ రిజల్ట్సే ప్యాథటిక్. అందులో 66,000 మంది రీవాల్యుయేషన్ పెడితే 10,000 పైచీలకు పాస్ అవ్వడం. దీస్ ఆర్ ఆల్ మెజరబుల్ స్టెప్స్ వాట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. అండ్ పురుగులు చెత్త చెదరంతో వాళ్ళకి పౌష్టికాహారం విషయంలో కూడా ఏముందో గౌరవ హోంమంత్రి గారు వెళ్ళినప్పుడే ఆ దుర్భరమైన స్థితి. సో ఇవన్నీ మీరు గమనిస్తుంటారండి. వాళ్ళకి టువర్డ్స్ కార్పొరేట్ సెక్టర్ని ఎస్టాబ్లిష్ చేద్దాం. ఈ ప్రజలను కూడా అనాలండి. నారాయణ చైతన్య కాలేజీల్లో ఇన్స్పెక్షన్స్కి వెళ్తున్న అధికారులు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో, ముఖ్యంగా ఆడపిల్లల శానిటేషన్స్ విషయంలోనూ, వాటిలో బాత్రూమ్ ఫెసిలిటీస్ వీటిలన్నిటి మీద. అయినా సరే ఎర్రిమాలో కల్లా జడ్డిమాలో కల్లా మనమే వెళ్ళి మన బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లల్ని అందులోనే తగలబెడుతుంటే మన జడ్డితనాన్ని ప్రభుత్వాల మీద ఆపాదించి మాట్లాడితే అంతకన్నా బొర తక్కువతనం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో నేను చదువుకున్నప్పుడు, మీరు చదువుకున్నప్పుడు నాకు తెలియదు కానీ బాత్రూంలో ఉండేవి కాదు. ఎప్పుడైతే ఒక ప్రభుత్వ పరంగా అప్లిఫ్ట్మెంట్ జరుగుతుందో దాని పట్ల అరే నాకైతే లేదు, అట్లీస్ట్ నా పిల్లడు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఎలా ఫ్లరిష్ ఉంది. నేను అక్కడ చదువుకునే ఫ్లరిష్ అయ్యాం. మనం ఎక్కడ రాకెట్ సైన్స్లు చదువుకుని స్పేస్ యూనిట్స్లో ఎక్కడ చదువుకుని రాలే కదా. మీరు ఏ స్కూల్లో చదివారు? గవర్నమెంట్ స్కూల్ సార్. చెప్పు, గవర్నమెంట్ చెప్పు. ఏ ఊర్లో ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివావు? సార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెక్కవరం అనే గ్రామంలో చదువుకున్నాను సార్. అది దట్స్ అవర్ ప్రైడ్. ఇవాళ హైదరాబాద్లో వచ్చి నీ పొట్ట తెప్పలు నువ్వు పడగలుగుతున్నావు. అది మనకు స్కూల్ ఇచ్చిన చేవ. నేను ఎంఆర్ కాలేజ్లో ఎంఆర్ఐ స్కూల్లో చదువుకుని వచ్చాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్కూల్. మా మాస్టర్లు పెట్టిన భిక్ష నేను ఈరోజు ఈ స్థాయిలో ఎంత బాగా మాట్లాడుతున్నానంటే నా తెలుగు మాస్టర్లు నాకు నేర్పింది విద్య అది. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే మన స్థాయిని మనమే గుర్తించలేనప్పుడు, ఇప్పుడు నేను నాకు పిల్లలేరు ఉంటే ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ మేడ్ హిమ్ టు స్టడీ ఇన్ మై స్కూల్. ఏంటంటే 6వ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఎంఆర్ కాలేజీలో ఉన్నది అదే సేమ్ కాంపౌండ్లో. ఇట్స్ అ ప్రైడ్. డీమ్డ్ యూనివర్సిటీ అయింది అది, ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేషన్. అలా ఇప్పుడు మీరు కూడా మీ ఊర్లో మనం చదివిన చదువు మన మాస్టర్లు మనకి ఇచ్చింది. ఏం తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు మీరు? ఇవన్నీ మన తెలుగు మాస్టర్లు నేర్పినవే కదా సార్. సో ఇలాంటివి మనం గర్వించకుండా అదేంటదే అంటే ఎక్కువ ప్రైవేట్కి ఎక్కువ అంటే చెప్పుకోవడానికి కూడా బాగా ఇదిగా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుందన్న వాట్ ఎవర్ సార్. చాలామంది దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. కింద సిరిగిపోతుంది కదా, స్టైలిష్గానే ఉంటుంది. ఆడ ఫీజులు ఎవరు కడతారు? మా తాతయ్య వచ్చి కడతారా? కట్టపో తరిమేస్తారు బయటికి వాళ్ళు. కుక్కను తరిగినట్టు తరుగుతారు. వీడి పుట్టిన దగ్గర నుంచి ఎంత ఖర్చు పెట్టాడో చదువుకు తెలియదా? చెప్పమనండి. నేను 10th క్లాస్ దాకా రూపాయి ఖర్చు పెట్టకుండా చదువుకున్నా. మీరు అంతే కదా. ఇంటర్మీడియట్ కూడా నేను రూపాయి ఖర్చు పెట్టకుండా చదివాను. మా అయితే అడ్మిషన్ ఫీజులు ఏమో చిన్న చెత్తక. అవునా కదా. ఇన్ని దిక్కుమాల పుస్తకాలు కూడా లేవు, అందరూ రఫ్ బుక్లే.
అవునా కదా? సార్ నాకు ఒక డౌట్ సార్, అది మీరు క్లారిఫై చేస్తే బాగుంటుంది. అంటే చాలా వరకు చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్ అన్నా గవర్నమెంట్ రిలేటెడ్ వన్ అంటే రెస్పెక్ట్ అదే ఇక్కడ ఇంత పెద్ద ప్రశ్న అడగట్లా తపేరసాన్లో. గవర్నమెంట్ జాబ్ మీద ఉన్న శ్రద్ధ గవర్నమెంట్ స్కూల్లో చదవడం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు కష్టం, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళరు కష్టం. ఎందుకు వెళ్ళరు సార్? మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ జడ్డి వేద ప్రజలకి ఏంటంటే ఈ జడ్డితనాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే, షుగర్ అనగానే ఈడు ఎదమో వేసుకుని పొద్దున్నే తోటకూర తింటాడు, వ్యాపారసం తవ్వుతాడు, అడ్డమే చేత తిని ఆడి దగ్గరికి వెళ్ళి ఆడు జీవితంలో తగ్గించడు. షుగర్కి మందు లేదు, తగ్గించలేడు, కంట్రోల్ చేస్తాడు. ఆ దిక్మాల కంట్రోల్ ఈడే వ్యాయామం చేసుకుని ఒక ఇడ్లీ తినో ఏదో బతకడు. ఈడు ఇంత పూర్ణ కుంభాలు తిని ఇన్సులిన్ ఎక్కించుకొని వస్తాడు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా చదువుని కూడా, అరే నేను చదువుకున్న చదువు ఈ నాకు బొడ్డోడికి ఏంటి కష్టం వస్తుంది, ఎవరి కోసం చదవడం లేదు. నీకు ట్యూషన్ ఉండితే, నాకైతే ట్యూషన్ లేదు. ఉందా? సార్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అంత సగ్గా చెప్పేవారు. అంటే ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ కూర్చొని చదువుకునే వాళ్ళం. అది కంబైన్ స్టడీ అయ్యా. అదే మన మాస్టర్ గారు చెప్పకుండా మనం కంబైన్ స్టడీలో ఎవరికి ఆ బుర్ర రాదు కదా. నాకు మా ఫ్రెండ్ వాడు శాసగిరి నుండి వాడు, నేను ఫిజిక్స్లో చాలా వీక్, లెక్కల్లోను. నాకు కూర్చోబెట్టి జలాలు కూడా చెప్పేవాడు. నేను ఎప్పుడు ఆయన మర్చిపోలేను. ఇట్లా కొన్ని మనకి తెలియని వాటిని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అది ఫ్రెండ్స్ సాయం చేస్తారు, గౌరవ మాస్టర్ గారులు కూడా మనకి నేర్పిన విద్య అది. సో అలాంటి విద్యా వ్యవస్థల్ని ఎంతసేపు రూయించేద్దాం. ఇప్పుడు ఒకడు కష్టపడి చీపురు పెట్టి చెత్త అంతా తుడిచినట్టు నానా తెప్పలు పడి స్కూళ్ళన్నీ పరిరక్షించుకుంటూ వచ్చి ఓ ప్రభుత్వం చేస్తే వీళ్ళకి ఏం కష్టమో నాకు అర్థమవుతుంది. దాన్ని కంటిన్యూ చేయడమే కదా. ఓన్లీ ద థింగ్ ఈజ్ గత ప్రభుత్వం చేసిన వాటిని నామరూపాలు లేకుండా చేయాలంతేనా? అదే వాళ్ళ టార్గెట్ కనబడుతుంది. అలా చేస్తే నష్టపోయేది ఎవరు సార్? ఎవరండి? వాళ్ళకేం పోయింది? ఆయన లోకేష్ గారు స్టాన్ఫోర్డ్లో చదువుకుని వచ్చేసాడు. ఆయన విద్యాశాఖ మంత్రి అయిపోయాడు. ఆడ బొడ్డోడు ఆడ చదివితే సస్తేనేటి ఎందులో పడితేనేటి ఆయనకి. మళ్ళీ ఇదే స్కూల్కి వెళ్ళి అమ్మ మాచాడు బ్రహ్మాండంగా ఉన్నాయి అని పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, చంద్రబాబు గారు అందరూ మెచ్చుకుని మేకతో లేస్తారు. కానీ ఆ స్కూల్ మాత్రం కుదించేయాలట. ఆ స్కూల్లో మాత్రం పిల్లలు లేకుండా చేయాలి. ఏంది ఇంత పెద్ద కంప్రెషన్ ఎందుకు? ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అనే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒక ప్రభుత్వం నెలకొల్పిన తర్వాత ఇంకోసారి ప్రజలు లేని ప్రభుత్వంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అన్న కొత్త రకం తాపత్రయం ఎప్పుడైతే మొదలవుతుందో దాంట్లో ఆ ఫ్రిక్షన్ని ఎప్పుడు జస్టిఫై చేయలేరు. అది జరుగుతుంది ఇక్కడ. అంటే ఈ విషయంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఫెయిలు పాసు నాకు సంబంధం లేని విషయం. 164 స్థానాలు ఇచ్చారా ఆ క్యాబినెట్లో, ఆయన విద్యాశాఖ మంత్రి. ఫెయిలు పాసు ఇవన్నీ నేను కాదు, ప్రజలు నిర్ణయిస్తారు 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు సిస్టము ఎకో సిస్టమ్ ఒకటి ఉంటుంది, దాన్ని నువ్వు డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే నీతో కాదు, తాత్కాలికం. అంతకన్నా ఇంకే. పిల్లల భవిష్యత్తు పట్ల ఎలా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? వాళ్ళ అమ్మ బాబులు నేర్చుకోవాలండి, మనం కాదు. అది ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి రావాలి. ప్రభుత్వ వైఖరి కొట్టేసినట్టు కనబడుతుంది కదా. ఇప్పుడు గతంలో పిల్లలు స్కూల్కి పంపితే అమ్మ కూడా ఒకరికి ఇచ్చేవారు. ఇప్పుడు అందరికీ ఇస్తామని చెప్పి సంవత్సరం తర్వాత ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారో ఏమో లేదో అవన్నీ వెతలు ఇంకా ఉన్నాయి. ఈ తీవ్ర పరిస్థితుల్లో ఇక్కడ పిల్లలు ఎలా చదివించుకుంటున్నారంటే, ఉదాహరణకి ఒకడిని గవర్నమెంట్ స్కూల్లో ఉన్నవాడికి ఇంట్లో అమ్మఒడి పెడితే ఆ 15,000 ఇంకో పిల్లల్ని ఎక్కడైనా చదివించడానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాట్లు పోయినట్టే కదా పిల్లలకి ఒక సంవత్సరం పాటు. తర్వాత ఏం జరుగుతుందో నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయానికి వస్తే, అన్నీ చిన్నప్పుడు చదువుకున్నాం. జవహర్లాల్ నెహ్రూ బాలల దినోత్సవం రోజు నవంబర్ 14 పెట్టండి, తెగ చెప్తారు అవన్నీ. కాదు సార్, చెవులు పుల్లడిపోయేలాగా. కాదు సార్, ఇప్పుడు పిల్లలందరికీ ఇప్పుడు అవగాహన రాకపోవచ్చు. రేపు వాళ్ళు ఓటర్లుగా మారి ఒక యువకులుగా తయారైన టైంకి నువ్వు బతుకుంటావు, నేను బతుకుంటున్నావు, వాడికి తెలుసు. ఎందుకు సార్ 4 yearsలో ఈరోజు స్కూల్ పిల్లడు 18 ఏళ్ళు వచ్చేది. స్కూల్ పిల్లడు 14 అనుకుందాం సార్, ఎలక్షన్ టైంకి రేపు 18 దాటుతాయి కదా, ఓటాకు వచ్చే టైంకి తెలుసుకుంటే ఇవన్నీ గవర్నమెంట్లు తారుమారే అవకాశం ఉంది కదా. ఈ బొడ్డోడు కొత్త ఓడుతున్నా ఎందుకు అవ్వదు సార్? అరే ఉన్నోళ్ళు లేట్ చేశారు అబ్బాయి అంటే దానికి దిక్కులేదు. కానీ కొత్తోడు ఓటర్ వచ్చి పక్కబట్టి ఇది సినిమాను కొన్ని రెవెన్యూ తీర్చుకుంటాం 4 ఏళ్ళ తర్వాత. అవేమి ఉండవు సార్. ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ ఇంజనీరింగ్ మీదే ఆధారపడి ఉంటున్నాయి ఈరోజు ప్రజాస్వామ్యంలో. ఇవి మాత్రం కొంచెం బాధాకరమైన విషయాలు. ఎందుకంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నంత లగ్జరీ ప్రైవేట్ సెక్టర్లో ఉండదు. ఎందుకంటే సామాన్యుడి యొక్క పొట్టతిప్పలు అర్థం చేసుకుని గవర్నమెంట్ స్కూల్స్ దానికి అనుగుణంగా ఫీజు స్ట్రక్చర్స్ కానీ, ఫీజు లేకపోవడం కానీ, లేకపోతే చదివించే విధానంలో కూడా సరళీకృత విధానం ఉంటుంది. ఈ నారాయణ చైతన్యంలో 2 ఏకన్నా వంశాలు చదివి అడిగి 100కి 100 మార్కులు వచ్చే విధానం ఉండదు. ఒక ప్రాపర్ అనలైజేషన్ స్కిల్స్తో చదువుని నేర్పుతుంది గవర్నమెంట్ సెక్టర్. ఇది ప్రైవేట్ సెక్టర్లో అది ఉండదు. రాట్నం చెడుగుడు అంటారు దాన్ని. రాట్నం లేసి అలా తిప్పుతూ ఉంటారు. నీకు 2 ఏకం వీళ్ళు ముక్కు మీద పెట్టుకొని చెప్పడం వచ్చేదాకా వదలరు. అదే స్కూల్లో అయితే ఇన్నోవేటివ్గా మనం చిన్నప్పుడు నేర్చుకునేది 10 సార్లు రాయమనివారు. రోజు ఎక్కాలు రాసుకొని వచ్చేమనివారు చిన్నప్పుడు. అవునా? జ్ఞాపకం ఉందా? రోజుకు ఒక ఎక్కం 10 సార్లు రాసి రమ్మనివారు. అలాగే ఒక పాఠాన్ని నన్ను రాసుకొని రమ్మనివారు. ఎలా రాస్తావు?
మనం 10 పేజీలు రాసుకొస్తే 4 పీకేవారు. అక్కడి నుంచి ఎస్ఏ రైటింగ్ నుంచి ప్రెస్ఏ రైటింగ్ నేర్పేవారు ఇంగ్లీష్లో. అన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వన్ షుడ్ లెర్న్. ఇక్కడ కార్పొరేట్ సెక్టర్లో కూర్చొని సూటు బూట్ వేసుకొని 4 ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ మాటలు మాట్లాడేస్తే మంచి లక్ష్మిలాగా అందరికీ ఇష్టమే. అదే కావాలి కూడా. అదే పనే గవర్నమెంట్ సెక్టర్లో బైలింగ్వల్ లాంగ్వేజ్లో మన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుకొని నేస్తే అవహేళనలు. యునెస్కో దాకా వెళ్ళొచ్చారు పిల్లలు అమెరికా. అచ్చా అవే కనపడవు. సార్, గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు పిల్లలు ఉంటారు, వాళ్ళు మాత్రం ఎందుకు సార్ ప్రైవేట్కి వెళ్తారు? ఎక్కడో రేర్గా ఉంటాయండి. ఆ? ఇప్పుడు ఎందుకు మన వెంకయ్యనాయుడు గారు వీళ్ళు రమణ మాసాడు చెవులు పుల్లెడి పిల్ల తెలుగు భాష మీద మంచి ఎవరు జస్టిస్ రావణ్ గారు ఎలా చెప్తారు లెక్చర్లు, చెవులు చిల్లిడిపోతాయి మనకి తెలుగు భాష మీద. వాళ్ళ పిల్లలు ఎక్కడ చదివారు చూడండి. అంతకని ఇంకెళ్ళి. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.